తెలంగాణలో కులగణన పంచాయతీ రోజు రోజుకి ముదురుతోంది. హామీ ప్రకారం రిజర్వేషన్లు అమలు పరిచాకే ఎన్నికలు నిర్వహించాలని బీసీలు పట్టుపడుతున్నారు. బీసీలకి అన్యాయం జరిగితే ఊరుకునేది లేదంటోంది బీఆర్ఎస్. కులగణనలో బీసీల పట్ల కుట్ర జరిగిందంటూ సీఎస్ దృష్టికి తీసుకువెళ్లింది బీఆర్ఎస్. వరుస వివాదాల నేపథ్యంలో ప్రభుత్వం అలర్ట్ అయింది, దిద్దుబాటు చర్యలు చేపట్టింది. కులగణన సర్వేపై రాష్ట్రంలో బీసీల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కులగణనలో భారీగా తప్పులు దొర్లాయని, బీసీల సంఖ్యలను తక్కువ చేసి చూపించారంటూ నిరసనలు చేస్తున్నారు. బీసీలకు న్యాయం జరగాలంటే బీసీ డెడికేషన్ డే పేరుతో సర్వే చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే క్రమంలో బీసీల తరపున పోరాడేందుకు వెనకడబోమంటోంది బీఆర్ఎస్. కులగణన లెక్కలపై సీఎస్ శాంతికుమారిని కలిసి వినతిపత్రమిచ్చారు బీఆర్ఎస్ నేతలు. బీసీల జనాభాను తగ్గించారని కంప్లైంట్ చేశారు. రీసర్వే చేయాలని డిమాండ్ చేశారు గులాబీ పార్టీ నేతలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చట్టబద్ధంగా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ సభలో ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ఊరుకునేదే లేదంటూ హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన తప్పుల తడకని ఆరోపిస్తున్నారు. 42% చట్టం చేస్తాను, సంవత్సరం మీద 3 నెలలైంది. గుర్తు చేస్తాం, అవసరమైతే కామారెడ్డికి పోతాం కూడా. మేము కామారెడ్డి చలో కామారెడ్డికి పెడతాం. కానీ మీరు మాకు ఇచ్చిన హామీలను ఎట్టి పరిస్థితుల్లో వదలము. మా ఓట్లను కొల్లగొట్టిరు, ఇది ఇస్తాం అది ఇచ్చేసేసి ఓట్లను బీసీలు ఓట్లు కొట్టుకొని 42% పక్కకు పెడుతున్నారు. కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ రిలీజ్ చేసిండ్రో అది విధిగా మా బీసీలకు వాటా అందియండి. అల్టిమేట్ ఒకటే చెప్తున్నాం, మా రాజ్యాధికారం కావాలి, సంఖ్యాపరంగా రాజ్యాధికారం కావాలి. మా సంఖ్య చెప్పండి. రాష్ట్రంలో బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయంపై పార్లమెంటులో రాహుల్ గాంధీని ప్రశ్నిస్తామన్నారు బీఆర్ఎస్ ఎంపీలు. మంత్రి పదవుల విషయంలోనూ బీసీలకు న్యాయం చేయాలంటున్నారు. 52% ఉన్నటువంటి బీసీలు 46%కి ఎట్లా తగ్గారో మీరు లెక్క బహిర్గతం చేయాలి. ఒక కులాన్ని పెంచడం, ఒక కులాన్ని తగ్గించడం, దీనికి మళ్ళీ ముస్లిం సోదరులను యాడ్ చేసి మళ్ళీ లెక్క సరి చేశామని చెప్పడం ఇది న్యాయం కాదు. కులగణనపై భిన్నవాదనలు రావడంపై ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. బీసీ మేధావులు, కుల సంఘాలతో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కేకే భేటీ అయ్యారు. బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, ఆర్ కృష్ణయ్య, జూజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ కృష్ణమూర్తి, మాజీ ఐఏఎస్ చిరంజీవులు సమావేశానికి హాజరయ్యారు. కులగణన విషయంలో తమ అభ్యంతరాలను మంత్రి పొన్నం ప్రభాకర్కు వివరించామన్నారు బీసీ కుల సంఘాల నేతలు, మేధావులు. సర్వేల్లో తప్పులు దొర్లిన విషయాన్ని ఆధారాలతో సహా ప్రభుత్వానికి సమర్పించామన్నారు. బీసీ జనాభా తగ్గుదల వెనుక కుట్ర జరిగిందా, పొరపాటు జరిగిందా తెలియదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాకే ఎన్నికలకు వెళ్లాలని సూచించామన్నారు. ఏ లెక్క చూసినా కానీ 4 కోట్లకు తక్కువ జనాభా ఈరోజు తెలంగాణలో లేదు. అంటే అక్కడ ఒక 35 లక్షల గ్యాప్ ఉంది. సో అది పూర్తి చేసినట్టయితే బీసీల శాతం పెరిగే అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. రెండవది 2014లో జరిగినటువంటి కులగణనలో బీసీలకు 51% జనాభా వచ్చింది. అందులో ముస్లిం పాపులేషన్ 10% కలిసిందని చెప్పడం జరిగింది. సో ఆ ముస్లింలో 10% కలవలేరు అని చెప్పేసి లెక్కలతో సహా వారికి తెలియజేయడం జరిగింది. బీసీలకు న్యాయం చేసేందుకే కులగణన చేశామంటున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో బీసీలు సంయమనంతో ఉండాలంటున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ తమపై బురద చల్లాలని చూస్తుందన్నారు. బీసీ సంఘాలు, మేధావుల సూచనలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తామన్నారు.